ఈరోజు ఈ కేసులో కోడలి అయినటువంటి రమణ యాదవ్ గాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కోయేట్ పోలీసుల సహకారంతో అక్కడున్న కేసులతో. సో ఇక్కడున్న 30 కేసులు, అక్కడున్న ఒక 5-4 కేసులు. సో మొత్తం 30 నుంచి 35 కేసులు ఉన్నాయి. సో ఈ 35 కేసుల్లో దేశ గవర్నమెంట్ ఏదైతే ఉందో అరబ్ కంట్రీస్లో ఉన్న కోయేట్, అక్కడ కూడా నా కొడుకు తప్పుడు కేసులు చేయడం జరిగింది, అమ్మాయిల్ని లొంగ తీసుకోవడం జరిగింది, ఇలాంటివి. సో ఇలాంటి కేసులు ఉన్నాయి వాని మీద. ఇక్కడ కూడా మొన్న రీసెంట్గా 10 రోజుల బ్యాకే వీని మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. ఆ కేసు ఏంటంటే ఆర్టీసీ బస్ మీద దాడి చేశాడు. దాడి ఎలాంటిది అంటే బస్సు రావడం చూసి గొర్రెని అటువైపు మూవ్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం. పక్కనే ఒక గుంత ఉంది, ఆ గుంతలోకి బస్సు పడాలనే ఉద్దేశంతో ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ గొర్రెని అట్లా తోలితే, అలా గొర్రెలు ముందరికి వెళ్తే బస్సు డ్రైవర్ ఆటోమేటిక్గా స్టాప్ చేసి గొర్రెని తప్పించే క్రమంలో కావాలనే అక్కడ తిప్పుతాడు కాబట్టి. సో ఈ ప్లాన్ ప్రకారంగా ఇక్కడ ఆ బస్ని మూవ్ చేయడం జరిగింది డ్రైవర్. ఆ బస్ కూడా బోల్టా పడింది. సో ఆ కేసు కూడా రీసెంట్గా 10 రోజుల బ్యాక్ వారి మీద రిజిస్టర్ అయ్యింది, గొర్రెనా కొడుకు మీద. గొర్రెనా కొడుకులు ఒకటే చెప్తా ఉన్నా. సో వాళ్ళ క్యాస్ట్లో ఉన్న క్యాస్ట్ గురించి మాట్లాడకూడదు, బట్ సో ఈ మెజారిటీ ఆఫ్ దొంగలంతా ఈ క్యాస్ట్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఈ కేసులో ఇంకా ఈ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో అబ్దుల్వారి కోట, సో ఇక్కడ వాళ్ళని కూడా ఒక 50 మందిని, 100 మందిని, మొత్తం 150 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 50 మంది పరారీలో ఉన్నారు. ఆ 50 మంది కోసం కూడా ప్రత్యేక టీమ్స్, స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది త్వరలో. సో ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు మన అదుపులో. సో నుంచి వాళ్ళని పట్టుకుంటాం. ఒక 50 మంది పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. వీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఆడవాళ్ళని లొంగ తీసుకోవడం, తర్వాత వాళ్ళని బెదిరించడం, వానికున్న భూముల్లో ఎవరిని రానికపోవడం, ఒకవేళ గొర్రెలు జీవాలు అలాంటివి వస్తే వాళ్ళని తరమడం, వాళ్ళ మీద కక్ష కట్టడం. ఈ ఊరంతా కూడా వాడిని కొట్టాలని చూస్తున్నారు, బట్ కొట్టే సిచ్యువేషన్ లేనప్పుడు వానికి లొంగిపోయారు, అందరూ కళ్ళ దగ్గర పడ్డారు. ఆ కేసు కూడా మనకి రావడం జరిగింది. ఈ కేసులో మొత్తం 40 కేసులు రిజిస్టర్ అయ్యాయి వాని మీద. ఒక 10 రోజుల బ్యాక్, 10 డేస్ బ్యాక్ రీసెంట్గా ఒక కేసు ఫైల్ అవ్వడం జరిగింది. సో వీని ఉరుచి చేసే వరకు మేము వదిలేసి లేదు, దంచేసాం. ఇప్పటికే కుక్కని కొట్టినట్టు కొట్టాం. రాసుకున్నారా ఏ మీడియా బాబు, రాసుకున్నారా? కుక్కని కొట్టినట్టు కొట్టడం జరిగింది. గొర్రెలకి మీద నిఘా పెట్టడం జరిగింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చింది ఈ క్రిమినల్స్ని పట్టుకోవాలని. ఎవడో శ్రీశైలం యాదవ్ అంట, చిన్న యాదవ్ అంట, బెజవాడ సింహం అంట. సో ఇట్లా రౌడీ ముఠాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. ఈ రమణ యాదవ్ అంట, కోడూరు